శ్రీధర్ సీసీలో మనకి బ్యాంకింగ్, ఎస్ఎస్సి, సీజీఎల్ ఇవన్నిటితో పాటు రైల్వేకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా గవర్నమెంట్ ఎగ్జామ్ రైల్వేకి సంబంధించి రాయాలి అంటే ఏ రకంగా వాళ్ళు ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి, ఏ రకంగా వాళ్ళు కనుక స్టడీ ప్లాన్ చేసుకుంటే రైల్వేలో జాబ్ వస్తుంది అంటే? రైల్వే ఎగ్జామ్స్ లోనేమో యాక్చువల్గా 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే సిబిటి 1, సిబిటి 2, సిబిఐటి అంటారు. మొత్తం 2 లెవెల్స్ కానీ 3 లెవెల్స్ ఎగ్జామ్స్ కానీ ఉంటాయి. వీటిల్లో సిబిఐటి 1, సిబిఐటి 2లో 3 సబ్జెక్టులు ఉంటాయి. రీజనింగ్ అంటే బ్యాంక్ ఎగ్జామ్స్లో ఉండే రీజనింగ్ వేరు, ఇక్కడ ఉండే రీజనింగ్ వేరు. నెక్స్ట్ తర్వాత అర్థమెటిక్ ప్లస్ మ్యాథమెటిక్స్ ఇది ఒక సబ్జెక్ట్. నెక్స్ట్ ఇది జనరల్ స్టడీస్. వీటిల్లో ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటిది జనరల్ స్టడీస్ మీద కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. దీనికి ప్రిపరేషన్ విధానం ఏంటంటే రీజనింగ్ లిమిటెడ్ టాపిక్స్ ఉన్నాయి దాంట్లో. హార్డ్లీ 10-15 టాపిక్స్ అమ్మ దాంట్లో ఉన్నటువంటివి. కాకపోతే ఈ మధ్యకాలంలో రైల్వే ఎగ్జామ్స్లో కట్ ఆఫ్ మార్కులు బాగా పెరిగిపోయినాయి. ఆ పెరిగిన దాని మీదట ఈ రీజనింగ్లో ఫుల్ వచ్చేటట్టుగా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఉన్నటువంటి మార్కులు ఎన్నైతే అన్ని మార్కులు వచ్చేటట్టుగా పాసిబిలిటీ కూడా ఉంది. మిస్ అవటానికి ఛాన్స్ లేకుండా ప్రిపేర్ అవ్వచ్చు దానికి. అంటే ఒక సిలబస్ మొత్తము జాగ్రత్తగా తీసుకొని దాంట్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కానీ అర్థమెటిక్ కానీ అంటాము. దీంట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఇది కొంచెం ఎక్కువ టైమే స్పెండ్ చేయాల్సి వస్తుంది.